మనకి పురుషుడి యొక్క జీవితం ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసా అండి? భార్య మీద ఆధారపడుతుంది. ఆయన ఒక మంచి పని చేద్దాము అని అనుకున్నాడు అనుకోండి, భార్య కలిసి రావాలి. మీకు ఎందుకండి, మీ వెనకాతలు నేనున్నాను, మీరు వెళ్ళండి ఆ పదంలో, నేను మీకు తోడుగా ఉంటాను, మీకు బాసటగా ఉంటానని భార్య నిలబడింది అనుకోండి, పురుషుడు చెయ్యగలడు. పురుషుడు ఒక మంచి పని చేద్దాం అనుకుంటే, ఎందుకు ఇవన్నీ మీరు మీ చారస్తాలును అందనుకోండి భార్య, ఆయన ఏం చేయగలడు? ఆయన ఏం చేయలేడు. ఆయన ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే వెనక భార్య సహకారం ఉండాలి. ధైర్యంతో ఒక దీక్షా స్వీకారం ఎప్పుడు చేయగలడు? నేను దీక్షా స్వీకారం చేస్తే నా భార్య నైవేద్యాన్ని అందిస్తుంది ఓ నమ్మకం ఉండాలి. నేను ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే, ఓన్లీ ఆయన దీక్షలో ఉన్నంతకాలం మనం ఆయనకి ఏం పనులు చెప్పద్దు, అవసరమైతే మనం తెచ్చుకుందాం కూర తప్ప ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు, ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా మీకు టైం ఉందా అని చెప్దాం తప్ప లేకపోతే చెప్పద్దు. ఇన్ని రకాలుగా నీడలా కలిసి రావాలి భార్య. కలిసి వస్తే కదండి పురుషుడు ఏమైనా చేసేది, లేకపోతే పురుషుడు ఏం చేస్తాడు నా బుర్ర. కాబట్టి మంచి భార్య పురుషుడికి రావాలి. ఆ భార్య మంచి భార్య అవడం అంటే ఏమిటి? ధర్మమునందు పురుషుణ్ణి నడిపించేదై ఉండాలి. అందుకే యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆడపిల్లకి పెళ్లి సంబంధం చూస్తే రుక్మిణీ కళ్యాణం చదివించాలి. మగపిల్లవాడికి సంబంధాలు చూసే ముందు మగపిల్లవాడితో ప్రతిరోజు ఈ శ్లోకం అమ్మవారి దగ్గర చెప్పరా అని చెప్పాలి తండ్రి. సంబంధాలు చూడడం మొదలు పెడతాను అనగా కనీసంలో ఒక మండలం కాలం ముందు పెట్టి ఒక 40 రోజుల పైచిలుకురే రోజు ఈ శ్లోకం చదువని తర్వాత సంబంధం చూడాలి పిల్లాడికి. ఆ శ్లోకం ఎక్కడదో తెలుసా అండి? అర్గళాస్తోత్రం అని అందులో దేవీ సప్తశతిలో మార్కండేయ మహర్షి చెప్పారు. అంత గొప్ప శ్లోకం. అది కేవలం మగపిల్లలకి మంచి భార్య రావడానికి, వెళ్ళిన పిల్ల మంచి భార్యగా భర్త వెంట నడవడానికి అది మహామంత్రమై పనిచేస్తుంది. అందుకే ఏమడుగుతారంటే అందులో పత్నీం మనోరమాం దేహి మనోవృత్త అనుసారిణీం తారిణీం దుర్గా సంసార సాగరస్య కులోద్భవాం అని అడుగుతాడు రోజు. శ్లోకం చిన్నది. పత్నీం మనోరమాం దేహి, అమ్మా దేహి నాకి ఎటువంటిదై ఉండాలి? మనోరమా, నా మనస్సుని రమింపచేసేది అవ్వాలి, నాకు సుఖస్థానం కావాలి, విశ్రాంతి స్థానం కావాలి. మనోవృత్తానుసారిణీం, నేను ఏం చేద్దామనుకుంటానో దాన్ని గుర్తెరిగి నన్ను అనుసరించే భార్య కావాలి. తారిణీం దుర్గా సంసార సాగరస్య, సంసార సాగరాన్ని దాటించడంలో నాకు చేయూత అయినటువంటి భార్య కావాలి. కులోద్భవాం, నా వంశము వర్ధిల్లేటట్టుగా 10 మంది బిడ్డల్ని కనేటటువంటిది, సంతానము నశించడం వల్ల ఏడవవలసిన అవసరం లేనిది అయి ఉండాలి. కాబట్టి అమ్మ నాకు అటువంటి భార్యని ఈని మగవాడు అమ్మవారిని స్తోత్రం చేస్తే అటువంటి భార్య వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకెందుకండి ఆ శ్లోకం అనకండి, మన బిడ్డల కోసం అనండి. పత్నీం మనోరమాం దేహి, ఇది అనుకుంటున్నప్పుడు మాత్రం నా బిడ్డల కొరకు అనుకున్నానండి. మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గా సంసార సాగరస్య కులోద్భవాం. శాస్త్రంలో ఆవిడ అలా కనపడి ఒక్క అమ్మ అనేకమైనటువంటి పనులు చేస్తుంది. మీరు చూడండి, అమ్మే సృష్టి చేసింది, మీకు కడుపులో పెరగడానికి అవకాశం ఇచ్చింది. ఆ అమ్మే బయటికి వచ్చాక పాలిచ్చింది. ఆ అమ్మే అన్నం పెట్టింది. ఆ అమ్మే మీకు విద్యాబుద్ధులు నేర్పించింది. ఆ అమ్మే తండ్రిని చూపించింది. ఆ అమ్మే రాత్రుళ్ళు ఆడుకుంటానంటే 4 దెబ్బలు కొట్టి పడుకోబెట్టింది. ఉరే ఇంకా నువ్వు నిద్రపోకపోతే నీకు వేడి చేస్తుందిరా అంది. కొట్టి నిద్రపుచ్చినప్పుడు అమ్మే, లయకారకుడైన పరమశివుడు. అన్నం పెట్టినప్పుడు స్థితికారుడైన విష్ణువు అమ్మే. నిన్ను కన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అమ్మే. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఎవరిలో ఉన్నారు? అమ్మలోనే ఉన్నారు. కాబట్టి 3 మూర్తుల యొక్క దర్శనం ఎందులో అవుతోంది? అమ్మలోనే అవుతోంది. కాబట్టి ఆ అమ్మ అనేక పేర్లతో అనేక ప్రదేశాల్లో ఉండి ఎన్నో కళ్ళతో నిన్ను అలా చూసుకుంటూనే ఉంటుంది. అందుకే భరతఖండంలో అమ్మవారికి వివిధ పేర్లతో దేవాలయాలు, పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ. మీరు చూడండి, ఆవిడ విజయవాడ వెడితే కనకదుర్గ, దుర్గా అన్న మాట తలుచుకున్నా, దుర్గా దర్శనం చేసినా ప్రమాదాలు రావు. ప్రమాదాలు గట్టెక్కించడానికి కనకదుర్గ. శ్రీశైలంలో భ్రమరాంబ, శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ,
ఇంకొంచెం మీరు పెడితే ఒక చోట ఆవిడ బాలాంబ, వేరొక చోట కుంతలాంబ, వేరొక చోట మీనాక్షి, వేరొక చోట అఖిలాండేశ్వరి, వేరొక చోట ధర్మ సంవర్ధిని, వేరొక చోట కమలాంబ, వేరొక చోట అన్నపూర్ణ, వేరొక చోట తుల్జాభవాని, వేరొక చోట శారదాంబ, వేరొక చోట వింధ్యవాసిని, వేరొక చోట వైష్ణవి. ఇన్ని పేర్లతో ఎందుకుంది? ఒక్క అమ్మ నీకు అన్ని పనులు చేస్తున్నట్టే ఆ తల్లే అన్ని పేర్లతో అన్ని చోట్ల నిలబడి నిన్ను చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ అమ్మని పిలిచినా, మీరు చూడండి లోకంలో స్వామివారి దేవాలయానికి ఓ పేరుతో పిలుస్తారు. శివాలయంలోకి వెళ్ళారా అండి అంటారు. చిదంబరంలో నటరాజస్వామిని చూశారా, చిదంబరంలో శివాలయం చూశారా అండి అంటారు. లేకపోతే తిరుపతి వెడితే వెంకటేశ్వర స్వామిని చూశారా అంటారు. ఇది శివాలయం అంటారు, ఇది విష్ణు ఆలయం అంటారు, ఇది సుబ్రహ్మణ్యుడి ఆలయం అంటారు, ఇది గణపతి ఆలయం అంటారు. కానీ అమ్మవారి పేరు తెలియక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కనపడితే మాత్రం అమ్మవారు అంటారు. అమ్మవారి విషయంలో పేరు తెలుసుకోవాలన్న కుతూహలం అక్కర్లేదు. ఆ పేరు ఉంటుంది ఏదో. కానీ సాధారణంగా మనం ఏమనేస్తామంటే ఆ దేవాలయంలో ఉన్న స్వామివారి పేరు ఒకటే తెలుసుకుంటాం. మిగిలింది ఏమంటామంటే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారా అంటారు. శారదా నవరాత్రులు వచ్చాయనుకోండి, కాకినాడలో అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారంటే ఒకటే, బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడి అని. ఎందుకని? పట్టణానికి అధిదేవత ఆవిడ నూకాలమ్మ. కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటారు. గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటే ఆ గుళ్ళో ఏ దేవత ఉన్నా సరే ఆవిడ అమ్మవారే. కాబట్టి అమ్మ అన్న పేరు అసలు పేరు, మిగిలినవి ఆవిడ ప్రకటించేటటువంటి విభూతి రూపంగా ఉంటుంది. ఉండి ఎక్కడెక్కడ ఉన్నా అమ్మగా ఉంటుంది. ఈ అమ్మతనంతో ఇన్ని రూపాలతో ఉండడం, ఇన్ని పేర్లతో ఇన్ని రూపాలతో మిమ్మల్ని రక్షించుకోవడమే. ఆమె మీరు ఆడుకుంటుంటే అన్నం వండుకుంటూ బాల్కనీలోకి వచ్చేసారి చూస్తుంది, సరిగ్గా ఆడుతున్నాడా, ఏమైనా గోళ్ళవి ఎక్కుతున్నాడా, వీరికి దెబ్బలు తగులుతాయని. అలా చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్నప్పుడు ఆ తల్లి విశాలాక్షి ఇంత కళ్ళతో ఎక్కడున్నా రక్షించుకుంటోంది. ఆ తల్లి వాడు పిల్లాడు పుస్తకం పట్టుకుని అమ్మలా వెళ్ళిపోయింది కదా అని మెల్లిగా పేపర్ తీసి ఎవరెంత స్కోరు కొట్టారో చదువుకుంటున్నాడు అనుకోండి, ఆ అమ్మే వచ్చి చెవి మిలిపెట్టి చాలే దిక్కుమాల క్రికెట్ 365 రోజులు ఉంటుంది మిమ్మల్ని పాడు చేయడానికి అని వీపు మీద 2 దెబ్బలు కొడుతుంది. ఇప్పుడు కొట్టేది ఎందుకు కొట్టింది? వాడు వృద్ధిలోకి రావడానికి. ఇప్పుడు ఆవిడ అఖిలాండేశ్వరి పరిపాలకురాలు. ఆమె నాన్నగారి పక్కన కూర్చుని ఏమంటే మన ఇద్దరం సినిమాకి వెడదామని ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ప్రసన్నురాలైన నా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను కూడా సినిమాకి వస్తానమ్మా అని అడగడం తేలిక, నాన్నగారిని అడగడం భయం. ఆయన ఏ స్లిప్ టెస్ట్ లో మార్కులు బాగా రాలేదో చెప్తాడు అప్పుడు. అందుకని నా అమ్మని అడగడం తేలిక. అందుకని ఇప్పుడు నాన్నగారి పక్కన ప్రసన్నురాలిగా కూర్చున్న అమ్మ శివకామ సుందరి. నీకు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అనుగ్రహం ఇస్తోంది. ఆ అనుగ్రహం ఇచ్చే పేరు నీకు తెలియకపోవచ్చు, పేరు తెలియకపోయినా ఆవిడ అమ్మే. కాబట్టి ఇన్ని పేర్లతో ఉన్నది అమ్మతనంతో ఉంది. ఆవిడ అమ్మతనంతో ఉంది అన్న ప్రధాన నిర్ధారణ ఈ అమ్మ అన్న మాట మాత్రం రేపు పేరులో పోదు. ఈ అమ్మ అన్న ప్రధానమైన పేరు వడ్డాణంతో ఉంది, నాభిబంధంతో. ఇది కంచిలో ఉంది. అందుకని ఆ వడ్డాణం ఆవిడ యొక్క అమ్మతనాన్ని తెలియచేసేటటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి